తెలంగాణలో అధికారంలోకి రావాలనే కలలు కన్నటువంటి నాయకుడు. మరి ఇవాళ లోకేష్ కూడా అది చెప్తా ఉన్నాడు. ఒకసారి లోకేష్ ఏమంటాడు వినండి. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. ఎట్లా బలోపేతం చేస్తారు? ఒకవైపు ఏమో తెలంగాణ పేరు మీద తెలంగాణలో అనే పదమే డిక్షనరీలో లేదని మీ నాయకుడు నరసింహులు గారు మాట్లాడుతూ ఉంటే మీరు ఎట్లా బలోపేతం చేస్తారు? ఏ కోణంలో బలోపేతం చేస్తారు? ఇవాళ ఎంటైర్ తెలంగాణ సంబంధించినటువంటి జనమంతా కూడా ఇవాళ సోషల్ మీడియాలో నిలదీస్తూ ఉంది టీడీపీ పార్టీ. ఎట్లా మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు? ఇవాళ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలి, తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలి. ఇవాళ ఉద్యమంలో ఆనాడు జై తెలంగాణ అని మేము ఉద్యమానికి వ్యతిరేకం కాదు, రాష్ట్రం రావాల్సిందే అని చెప్పిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా టీడీపీ పార్టీ ఇక్కడ పోటీ చేసింది కదా. సరే, అనుకోని సంఘటనలు, అనుకోని మీరు చేసుకున్నటువంటి ఒక స్వయంకృతాపరాధం వల్ల మీరు రాష్ట్రం విడిపోయి వెళ్ళిపోయారు.